హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, నాకైతే ఒక సిస్టర్ అయితే ఒక వీడియో కింద కామెంట్ చేసింది, అక్క స్ట్రైట్ కట్ ఎలా చేయాలి చూపించండి అని. ఆ సిస్టర్తో పాటు మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేశాను. ఫ్రెండ్స్, మనం ఏ హెయిర్ కట్ చేసుకున్నా బిఫోర్గానే మనం ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసి ఉండాలండి. హెడ్ బాత్ కంప్లీట్ అయ్యాక ఇదిగోండి హెయిర్కి అయితే ఇలా నేను డ్రై అయిపోయిన హెయిర్కి మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఇలా వాటర్ స్ప్రే చేసేసుకొని నీట్గా కోమ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నీట్గా కోమ్ చేసేసుకొని ఇంకా మీరు యాస్టిస్గా నేను చూపించిన విధంగా ఫాలో అయిపోండి. స్ట్రైట్ కట్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా మనం ఇంట్లో వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఎవరైనా చేసుకోవచ్చు అండి. హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసేసి. ఇదిగోండి ఫస్ట్ అయితే మిడిల్లో నేను ఇలా ఇలా పార్టిషన్స్గా 3 పార్ట్స్ అయితే తీసేసుకున్నాను. తన హెయిర్ అయితే చాలా థిన్గా ఉంది, థిన్ హెయిర్ కదా అనేసి నేనైతే త్రీ సెక్షన్స్ తీసేసుకున్నాను ఇలా. ఇదిగోండి మిడిల్ పార్ట్ అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇదిగోండి తన లెంత్ మనమైతే క్లయింట్ని ఫస్టే కనుక్కుంటాను నేను, లెంత్ ఎంత యూజ్ అవుతుంది వీళ్ళకి, ఎంత కావాలి అనేసి. ఇదిగోండి తనైతే అక్క నాకు ఎక్కువ లెంత్ పోవద్దు, ఉన్న దాంట్లోనే షేప్ చేయండి అనేసి అడిగింది. ఇదిగోండి కొంచెం 2 ఇంచెస్ తీసేసుకొని మళ్ళీ అది గైడ్ లైన్ తీసేసుకున్నాను. రైట్ సైడ్కి గైడ్ లైన్ తీసేసుకొని యాజ్ ఇట్ ఈస్ మనమైతే మళ్ళీ నీట్గా కోమ్ చేసేసుకొని ఇంకా రైట్ సైడ్లో ఉన్న హెయిర్ కూడా ఇదిగోండి మనం ఫస్ట్ తీసుకున్న గైడ్ లైన్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ అదే గైడ్ లైన్ని ఫాలో అయిపోయి అదిగోండి గైడ్ లైన్కి ఇలా యాజ్ ఇట్ ఈస్ అదే గైడ్ లైన్ ఫాలో అయిపోయాను. ఆటోమేటిక్గా అది స్ట్రైట్ వచ్చేస్తుందండి. సేమ్ అలానే ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉన్న హెయిర్ కూడా నీట్గా కోమ్ చేసుకొని ఇదిగోండి సేమ్ దీనికి కూడా నేను గైడ్ లైన్ అయితే తీసేసుకున్నాను. గైడ్ లైన్ తీసేసుకొని మిడిల్ పార్ట్ గైడ్ లైన్కి ఈ లెఫ్ట్ సైడ్ హెయిర్ని లెంత్ చూసుకొని ఇలా నీట్గా కోమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఇంకా అర్థమయ్యే ఉంటుంది మీకు. చాలా నీట్గా చాలా బాగా వస్తుందండి. ఎక్కువ హెయిర్ లెంత్ పోవద్దు, నీట్గా కనిపించాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హెయిర్ కట్. ఇదిగోండి ఇలా నీట్గా మరొకసారి కోమ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నాయా చూసేసి ఇంకా వాటిని కట్ చేసుకొని ఇదిగోండి ఇలా నీట్గా కోమ్ చేసేసుకొని ఇంకా మామూలుగా ఇంట్లో అయితే మీ దగ్గర హెయిర్ డ్రైయర్ ఉంటే హెయిర్ డ్రైయర్తో కూడా షేప్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను అది ఎలాగాను. ఇదిగోండి 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి తను థిన్ హెయిర్ కాబట్టి 2 పార్ట్స్ తీసుకున్నాను. ఒకవేళ హెయిర్ బ్రాడ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఎక్స్ట్రా సెక్షన్స్ అయితే తీసుకుంటాము. ప్రజెంట్ అయితే తనకు వచ్చేసి థిన్ హెయిర్ కాబట్టి నేను 2 సెక్షన్స్ తీసుకున్నాను. ఇదిగోండి రైట్ సైడ్ హెయిర్ని డ్రై చేసి ఇలా చేశాక ఇదిగోండి అది కంప్లీట్ అయింది కదా. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న హెయిర్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా హెయిర్ డ్రై చేసేసాను. ఇంకా దీనివల్ల ఏంటంటే షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి. ఇన్స్టెంట్ ఫంక్షన్స్లలో ఇన్స్టెంట్గా నీట్ లుక్ రావాలంటే హెయిర్ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఈసారి. ఇదిగోండి టోటల్గా మళ్ళీ టోటల్ హెయిర్ అయితే ఇలా ఒకసారి ఇదిగోండి ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ అయితే చాలా నీట్ లుక్ వస్తుంది. మీకు ఎండింగ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. స్టార్టింగ్లో తన హెయిర్ చూసారు కదా ఎలా ఉండేనో. ఇదిగోండి టోటల్గా స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది. నేను యూ కట్ కూడా ఇదే విధంగా నేను నెక్స్ట్ వీడియోలో యూ కట్ కూడా చూపిస్తాను మీకు. యూ కట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి కోమ్ చేశాను, చాలా నీట్ లుక్ అయితే వచ్చేసింది. తను స్టార్టింగ్ హెయిర్ మీరు చూసే ఉంటారు. స్టార్టింగ్ హెయిర్కి ఆఫ్టర్ కటింగ్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. ఇదో కోమ్ చేసి జస్ట్ ఇలా క్లచ్ పెట్టి వదిలేసాను, ఎంత నీట్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, హెయిర్ డ్రైయర్ యూజ్ చేశాక హెయిర్ అయితే ఇలా నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, సపోర్ట్ చేయండి.